మోడీ ఫ్యాక్ట్లో రామ మందిర ప్రారంభం కానీ తర్వాత మోడీ మళ్ళీ ప్రధాని కావాలనే ఈ ఫ్యాక్టర్ కానీ ఇవన్నీ కూడా బీజేపీకి లాభించే అవకాశాలు ఎస్పెషల్లీ తెలంగాణలో ఎటువంటి అంశాలు ఇంపాక్ట్ చూపడబోతున్నాయి ఈ ఎన్నికల్లో. అసలు ఎప్పుడైనా చూసిండ్రా 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా జ్వరం వచ్చింది ఆరోగ్యం బాలేని చెప్పకుండా 365 డేస్ 10 సంవత్సరాల కాలం పాటు పనిచేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. రెండో అతి ముఖ్యమైనది, ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఒక కోల్ స్కామ్ లాంటిదో 2G స్కామ్ లాంటిదో బోఫర్ స్కామ్ లాంటిదో ఉందా అండి? ఈ దేశం తలదించుకునే ఒక్క స్కామ్ కూడా ఒక్క చెడ్డ పని కూడా మోడీ గారి పాలన లేదు. మూడవది అతి ముఖ్యమైనది, ఇవాళ ఒక్కటి కాదు, ఇవాళ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన మోడీ గారి హయాంలో ఒకనాడు వరల్డ్ బ్యాంక్ దగ్గర పోయి బిచ్చమెత్తే పరిస్థితి నుంచి వెళ్ళి వరల్డ్ బ్యాంక్ నిబంధనలన్నీ కూడా పాటించి భారత ప్రజల ఈ దేశ ప్రజల పనంగా పెట్టినామని చర్చలు జరిగిన దగ్గర నుంచి ఇలా అట్లాంటి పరిస్థితి లేదు. ఇవాళ 370 ఆర్టికల్, ఒకటే దేశం ఒకటే చట్టం ఆనాటి నినాదం అది. ఇవాళ దాన్ని అమలు చేసిన వ్యక్తి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు కన్నెత్తెవడు చూడొద్దని చెప్పి ఒక సంకేతం ఇచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమని చెప్పి ఇవాళ ఒక స్విట్జర్లాండ్ లాగా అక్కడ డెవలప్ చేయాలని చెప్పి తపన పడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు తెలిసి ఇలా ప్రజలకు డెవలప్మెంట్తో పాటుగా విశ్వాసాలు కూడా ఇంపార్టెంట్. రమేష్ గారు అన్నం ఉడికిందాలే మొత్తం చూడ మోడీ గారి పనిమంతుడా కాదా, మోడీ గారు ప్రజల కోసమే ఉండలేదనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయింది, మన పిల్లలు అక్కడ చిక్కుపడ్డారు, ఇక్కడ పేరెంట్స్ ఏడుస్తున్నారు. ఒకటే మాట అన్నాడు, మీ పిల్లల్ని తీసుకొచ్చే జిమ్మదారు నాదని దేశ ప్రధానమంత్రి. భారత జెండాను, భారత 3 రంగుల జెండాను మన ఫ్లైట్లో కట్టుకొని మన మంత్రులే స్వయంగా పోయి పర్యవేక్షించి మన పిల్లల్ని తీసుకొచ్చిన చరిత్ర ఇంతకంటే ఎక్కువ అవుతుంది. ఇవాళ విశ్వాసాల విషయంలో ఎప్పుడో 500 ఏళ్ళ నాడు మీకు తెలియదా అనే ఒక పరాయి దేశస్తులు దాడి చేసినప్పుడు, ఆ పరాయి దేశం యుద్ధంలో విజయం సాధించినప్పుడు రాజులు రాజ కుటుంబాలు బలైపోతాయి, అక్కడ స్త్రీల మాన ప్రాణాలు పోతాయి. అంతేకాకుండా ఆనవాళ్ళు లేకుండా కల్చర్ మీద దాడి చేస్తారు, విశ్వాసం మీద దాడి చేస్తారు, ఆలయాల మీద దాడి చేస్తారు, ఆనవాళ్ళ మీద దాడి చేస్తారు. అట్లనే అయోధ్యలో ఆలయాల మీద దాడి చేసిన దాన్ని ఆనవాళ్ళు కూడా చేశారు. 500 సంవత్సరాల తర్వాత ప్రజల విశ్వాసాలని, ప్రజలు కోల్పోయిన సంస్కృతిని ఇలా కాపాడని చెప్పి అయోధ్యలో రామమందిరం కట్టింది. మల్కాజ్గిరి మినీ భారత్, నానా జాతి ప్రజలు ఉంటారు, దేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఉంటారు. మల్కాజ్గిరి గెలిపోయినా మీరు పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తారు. ఈ మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్తారు ఈ సందర్భంగా? కేంద్రంలో ఉండేది మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇక్కడ ప్రభుత్వం లేదు, అక్కడ వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళా పార్లమెంట్కి పోయి గదే కూడా చేయడం తప్ప, గదే దరఖాస్తు రీతి దండం పెట్టడం తప్ప అక్కడ వాళ్ళ ప్రభుత్వం వచ్చే ఆస్కారం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఈ మల్కాజ్గిరిలో అన్ని డిపార్ట్మెంట్ల పరంగా ఇవాళ అభివృద్ధి జరిగేటువంటి ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ గడ్డ ప్రజలైనా కూడా, మల్కాజ్గిరి ప్రజలైనా కూడా దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాను. కాబట్టి ఆ సురక్షితలో, ఆ సుభిక్షంలో ఈ మల్కాజ్గిరి ఉంటుంది. కాబట్టి మోడీ గారికి ఓటేసేటువంటి ఆలోచన ఉంటుంది. 2. మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే, నేను ఉద్యమ బిడ్డగా తెలుసు వాళ్ళకి, నేను మంత్రిగా ఎట్లా పనిచేస్తా కూడా తెలుసు. కాబట్టి ఏదన్నా ప్రజలకు ఏమైనా ఆపదత్తే సంపదత్తే ఆదుకునే శక్తి సత్తా ఉండనే విషయం తెలుసు. అందరికన్నా ముఖ్యంగా నేను ఇక్కడనే ఉంటాను సెంటర్లో. నా ఇల్లు అటు 30 కిలోమీటర్లు, ఇటు సెంటర్ ఉంటుంది, మల్కాజ్గిరి పార్లమెంట్ సెంటర్ ఉంటుంది. అంటే కో అనే బిడ్డగా, మచ్చతేని బిడ్డగా, ఇలా ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బిడ్డగా, వాళ్ళ జీవితాల్లో పెనవేసుకునే బిడ్డగా ఉంటా అనేది వాళ్ళకి చెప్పే. మీరు ఇటీవల ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఎందుకు ఈ ఆరోపణ చేయాల్సి వచ్చింది? అరే ఇప్పుడు 100% ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పినాము. నేనే కదా చాలా ఇప్పుడు ఇట్లనే 2014 కూడా మేము అన్నాం, ప్రభుత్వం 2014 నుంచి స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు. నా ఇజ్రాయల్ టెక్నాలజీ, నా ఏం టెక్నాలజీ, కానీ మేమేదో చర్చ పెట్టుకుంటున్నాము. చర్చ పెడుతున్నప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారండి అని చెప్పి ముఖ్యమంత్రిగా మేము అడిగాము. నా అన్ని రకాల సమాచారం ఉన్నాయని చెప్పాడు. అంటే అప్పుడే మాకు అర్థమైంది, మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, ఎంపీల ఫోన్లు అందరూ ట్యాపింగ్ చేశారు. ఇంతేందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఎవరో ఆఫీసర్ని ఈయననే కారణమని చెప్తున్నారు. 100% ఫోన్ ట్యాపింగ్ లేకుండా
రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. నమ్మకాలు లేవు, పరస్పర విశ్వాసాలు లేవు, నమ్మకాలు లేవు, అపనమ్మకం ఎక్కువ, ఎవరు అట్లాంటి పరిస్థితిలో అట్లాంటి పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. కేసీఆర్ ఇది తారస్థాయికి తీసుకుపోయిండు. ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసినా, ఎవరు ఎంపీల ఎమ్మెల్యేల ప్రతిపక్ష పార్టీల స్వేచ్ఛ హరించినా అది మంచి